హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నిన్న మా ఇంట్లో గౌరమ్మ నోము అయితే అయిపోయింది. ఈరోజు గౌరమ్మను పంపించేస్తున్నాం. గౌరమ్మను పంపించడానికని అన్నీ సిద్ధం చేస్తున్నాం. మా ఊరి దగ్గరున్న కాలువ దగ్గరకైతే గౌరమ్మను ఎత్తుకు వెళ్ళాలి. నిన్న మా ఇంట్లో గౌరమ్మ నోముల పూజ అయితే చాలా బాగా జరిగింది. చాలా హ్యాపీగా అనిపించింది. ఇక్కడ మాట్లాడుతున్న వారు వచ్చేసి నాకు మావయ్య అవుతారు. మా అమ్మ వాళ్ళ సొంత పిన్ని కొడుకు. ఈయన వచ్చేసి టీచర్గా పనిచేస్తున్నారు. చెప్పాలి మీరే. ఈ పండుగకు మాత్రం ఎంత దూరంలో ఉన్నా మిస్ చేయకుండా కలుస్తుంటారు. ఈయన వచ్చేసి మా అమ్మ వాళ్ళ బాబాయ్, నాకు తాతయ్య అవుతారు. నా ప్రతి వీడియోనైతే మిస్ చేయకుండా చూస్తారు. ఇక్కడ మా అమ్మ పిల్లలకు టిఫిన్ అయితే తినిపిస్తున్నారు. ఇక మేము గౌరమ్మను పంపించేసి వచ్చిన తర్వాత అయితే టిఫిన్ చేస్తాం. మా వదినలు ఇద్దరు కూడా రెడీ అయ్యారు. మా పెద్ద వదిన అయితే గౌరమ్మను ఎత్తుకుంటారు. ఇక్కడ పిల్లలైతే చాలా చక్కగా ఆటలాడుతున్నారు. ఇక కాలువ దగ్గరికి అయితే వచ్చేసాం చూడండి. ఇక్కడ గౌరమ్మకు మరోసారి పూజ చేసిన తర్వాత అయితే పంపించేయాలి. పూజకు పెట్టిన తమలపాకులు పువ్వులన్నీ కాలువలోనే వేయాలి. అలాగే గౌరమ్మకు కట్టిన వడబియ్యం కూడా మా వదిన కాలువలో వేస్తున్నారు. ఇక గౌరమ్మను పంపించేసిన తర్వాత అయితే ఇలా నదిలో దీపాలు వెలిగించి వదులుతారు.
అలాగే ఇక్కడే ఉన్న ఆంజనేయ స్వామి టెంపుల్కి అయితే వచ్చాం. ఈ టెంపుల్ దగ్గరికి ఈవినింగ్ కూడా మరోసారి రావాల్సి ఉంటుంది. మా అమ్మ వాళ్ళు కార్తీకం పూజ అయితే చేపిస్తున్నారు, అందుకని ఈవినింగ్ రావాల్సి ఉంటుంది. మా రిలేషన్ వాళ్ళంతా కూడా ఈవినింగ్ టెంపుల్ దగ్గరికి అయితే రావడం జరుగుతుంది. ఇదే రిషి రిషి సాయంత్రం వీడియో ఉంటారు కదా కార్తీకం అమ్మలు కూడా చెప్తారు. ఈమె వచ్చేసి నా సిస్టర్ అండి, నా సొంత పిన్ని వాళ్ళ కూతురు. ఈ బాబు కూడా మా సిస్టర్ వాళ్ళ బాబు. ఇక్కడ చూడండి మా బావగారు ఉయ్యాలైతే ఆడుతున్నారు. అలాగే మా అక్క కూడా వచ్చారు చూడండి. ఇక్కడ నేను వీడియో తీస్తున్నానని ఊయలు ఊగడం అయితే స్టాప్ చేశారు. మన యూట్యూబ్ ఛానల్ని లైక్ చేసుకోండి, ఫాలో చేసుకోండి. ఇప్పుడు మాట్లాడిన అబ్బాయి వచ్చేసి మా పెదనాన్న వాళ్ళ మనవడు. బాయ్ మీద నేను ఇచ్చిపోతాం. బాయ్ మీద బాయ్. అగా అలాగే టెంపుల్ దగ్గర కూడా వచ్చేసాం. ఈ గౌరమ్మని మా ఊర్లో 5 days అయితే కూర్చోబెడతారు. గౌరమ్మకు మా వదినలిద్దరూ వడబియ్యం అయితే కడుతున్నారు. మా వదిన వాళ్ళిద్దరూ గౌరమ్మకు వడబియ్యం కడతామని మొక్కుకున్నారు, అందుకని కడుతున్నారు. ఇక్కడ నేను కూడా వడబియ్యం అయితే పెడుతున్నాను.
పూజ అయితే కంప్లీట్ అయింది. ఇక ఇంటికైతే బయలుదేరుతున్నాం. ఇద్దరి పిల్లలతో మా వదిన పడే కష్టం అయితే ఇలా ఉంటుంది చూడండి. ఇక ఇంటికి వచ్చిన తర్వాత ఉసిరి చెట్టుకైతే మా వదిన పూజ చేస్తున్నారు. ఉసిరి చెట్టుకు పూజ చేసిన తర్వాత అందరూ ఇక్కడే కూర్చొని భోజనం అయితే చేస్తాం. ఇక అందరూ భోజనానికి అయితే కూర్చున్నారు. ఈరోజు మా ఇంట్లో భోజనం వచ్చేసి వాంగిబాత్, అలాగే ఆవాల పొడితో చేసిన పెరగన్నం. గౌరమ్మను పంపించే రోజున పెరగన్నం అయితే కంపల్సరిగా చేయాలి. గౌరమ్మకు సద్ది కూడా కడతారన్నమాట. వనభోజనం ఉసిరి చెట్టు కింద. ఉసిరి చెట్టు కింద మా భోజనాలు అయితే జరుగుతున్నాయి. పోయిన సంవత్సరం అయితే చాలా మందితో కలిసి ఇక్కడ భోజనం అయితే చేశాం. మీరు చూడాలనుకుంటే పాత వీడియోలో అయితే ఉంటుంది. వీళ్ళ చెల్లిది ఒక్కటే వేరే నక్షత్రం, రవి నక్షత్రము, స్వాతి నక్షత్రము. ఇక భోజనం చేయడం అయితే పూర్తయింది. మా సిస్టర్ వాళ్ళు కూడా వాళ్ళ ఇంటికైతే వెళ్తున్నారు. ఇలా అందరితో కలిసి భోజనం చేయడం అయితే చాలా హ్యాపీగా అనిపించింది. ఇక్కడ మా నాన్నమ్మను అయితే చూపిస్తున్నాను చూడండి. నేను మా నాన్నమ్మ కొద్దిసేపు అలా మాట్లాడుకున్నాం. ఇప్పుడు టైం వచ్చేసి ఈవినింగ్ 5 అయ్యింది. ఇక టెంపుల్కి వెళ్ళడానికి అయితే రెడీ అయ్యాం. టెంపుల్ దగ్గర కార్తీకం పూజ అయితే చేపిస్తున్నాం. అందుకని అందరం టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇంకా కొద్దిసేపటికి చాలామంది అయితే వస్తారు. ఇక్కడ మా వదిన 1,00,000 ఒత్తుల దీపం అయితే రెడీ చేస్తున్నారు. బుజ్జి చెల్లమ్మ. అలాగే టెంపుల్ లోపల చుట్టూ దీపాలైతే వెలిగించాలి. ఇక్కడ నేను కూడా దీపాలైతే వెలిగిస్తున్నాను.
ఇక్కడ మా అమ్మ, నాన్న, నేను, మా వదినలు, మా అన్నయ్యలు అందరూ కలిసి దీపం అయితే వెలిగిస్తున్నాం. హారతి చేసిన తర్వాత దీపాన్ని తీసుకువెళ్ళి ధ్వజస్తంభం మీద అయితే పెడతారు. ఇక్కడ మా పిన్ని వాళ్ళు కూడా దీపాన్ని అయితే రెడీ చేస్తున్నారు. మాది పూజ అయిపోయిన తర్వాత నదిలో దీపాలు అయితే వెలిగిస్తున్నాం. బాయ్. ఇక్కడ మా సిస్టర్ వాళ్ళ బాబు చూడండి ఎంత చక్కగా నమస్కారం అయితే చేసుకుంటున్నాడు.
నెక్స్ట్ ఇక్కడ అందరి ఇళ్ల నుండి చేసుకొచ్చిన ప్రసాదాలు అయితే పంచుతున్నారు. ఈమె వచ్చేసి మా పిన్ని అండి. కార్తీకం రోజున ఇలా విశేషంగా బెల్లం పప్పులతో చేసిన పొడి అయితే పంచుతారు. చాలా బాగుంటుంది. ఇక లాస్ట్లో మా పిన్ని నాకు ప్రసాదం అయితే తినిపిస్తున్నారు. ఈమె వచ్చేసి నాకు మేనత్త అవుతారు. మా అమ్మ వాళ్ళ తమ్ముడి భార్య. పక్కన కూర్చున్న అమ్మాయి మా అత్త వాళ్ళ కూతురు. వాళ్ళు కూడా దీపాలు అయితే వెలిగిస్తున్నారు. ఇక్కడ నిల్చున్నవారు మా పిన్ని బాబాయ్ వాళ్ళ ఫ్యామిలీ. నిద్ర చేసింది ఓవర్గా. నిద్ర బంద్బుట్టిలే చైత్ర బాబా. పూజ కంప్లీట్ అయిన తర్వాత అందరూ ప్రసాదాలు అయితే తీసుకుంటున్నారు. అయిపోయి రవి అందరూ చాలా రోజుల తర్వాత అయితే కలిసారు కాబట్టి సరదాగా మాట్లాడుతూ అయితే కూర్చున్నారు. కార్తీక మాసంలో జరిగే గౌరీ పండుగకు మాత్రం ఇలా అందరూ కలుస్తుంటాం. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. వీళ్ళిద్దరూ మా అమ్మ పిన్ని వాళ్ళ కొడుకు కోడలు. నాకు మేనత్త మేనమామ అవుతారు. ఇక్కడ మా మావయ్య నాకు మంచి మంచి వీడియోలు చేయమని సలహాలు అయితే ఇస్తున్నారు. మా రిలేషన్ వాళ్ళు మొత్తం నాకు చాలా బాగా సపోర్ట్ చేస్తారు. నాకు కూడా చాలా హ్యాపీ అనిపిస్తుంది. వీళ్ళ సపోర్ట్ నాకు ఎప్పటికీ ఉండాలని కోరుకుంటాను. చేయండి.
ఇక్కడ మా అమ్మ దేవుడి సింధూరం అయితే అందరికీ పెడుతున్నారు. ఇలా అందరితో కలవడం అయితే నాకు చాలా ఇష్టం. ఈ నైటే నేను బెంగళూరుకి వెళ్ళిపోతున్నానని చాలా బాధగా కూడా ఉంది. ఇక్కడ లాస్ట్లో బొట్టు పెట్టించుకున్న వారు వచ్చేసి మా పిన్ని, మా అమ్మమ్మ వాళ్ళ కూతురు. మా చిన్నత్తయ్య వాళ్ళ కొడుకు మ్యారేజ్ వచ్చేసి బెంగళూరులోనే జరుగుతుంది, అందుకని తప్పనిసరిగా అయితే వెళ్ళాలి. ఇక నేను ఒక్కదాన్నే బెంగళూరుకి అయితే బయలుదేరాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. బాయ్ బాయ్.